ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. దువ్వాడ ఉంటున్న ఇల్లు, మాధురికి అమ్మిన ఇల్లు తనదంటూ పార్వతీశం అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. ఇంటికి తాళాలు వేస్తానంటూ హెచ్చరించారు. దువ్వాడ కాలర్ పట్టుకుని బయటకి లాక్కొచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు దువ్వాడ వానిదో, శ్రీనివాస్దో, మాధురిదో కాదన్న పార్వతీశం ఆ ఇంటిపై సర్వ హక్కులు తనవే అన్నారు. టెక్కిలిలో దువ్వాడ వాణి కుటుంబం వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయారని ఆరోపించారు. ఇంటి స్థలం కోసం నాకివ్వవలసిన డబ్బులు త్వరలో ఇస్తామని దువ్వాడ కుటుంబం చెప్పడం వల్లే ఇన్నాళ్లు తాను సైలెంట్ గా ఉన్నానన్నారు. దువ్వాడ తన ఇంటిని మాధురికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. తనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఏంటి డ్రామా అంటూ కొట్లాటలను నిలదీశారు. దువ్వాడ కుటుంబాన్ని బయటకి పంపి ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే రోజు త్వరలోనే వస్తుందన్నారు. అటు మీడియా సమక్షంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వెల మాధురి ఫోన్ చేసి ఇంటి రిజిస్ట్రేషన్ పై క్లారిటీ ఇచ్చింది. తన ఇంటి నిర్మాణానికి ఇతర అవసరాల కోసం మాధురి దగ్గర నుంచి 2 కోట్లు అప్పు తీసుకున్నానని దువ్వాడ తెలిపారు. ఆ ఇల్లు తనది అని చెబుతున్న పార్వతీశం అనే వ్యక్తికి కూడా 60 లక్షలు ఇవ్వాలన్నారు దువ్వాడ. తాను మనస్ఫూర్తిగానే తన ఇంటిని మాధురి పేరిట రిజిస్ట్రేషన్ చేశానన్నారు. దువ్వాడ తనకు ఇల్లు అమ్మినట్టు క్లియర్ గా చెప్పారన్న మాధురి తన అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎవరికీ వచ్చే అర్హత లేదన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారని మాధురి ఆరోపించారు. మా దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలున్నాయన్న మాధురి తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు తన ఇంటిని దువ్వాడకు అద్దెకిస్తానన్నారు. మీకు నేను ఇదివరకు ముందే చెప్పాను. 2 years నుంచి శ్రీను గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను తప్పదప్పాలుగా ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమి డబ్బులు ఇవ్వలేదు. ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీను గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దువ్వాడ శ్రీనివాసరావు అండ్ దువ్వాడ వాణి వాళ్ళ కుటుంబాల వల్ల, ముఖ్యంగా వాళ్ళ పెద్ద ఆయన వాళ్ళ మామగారు, ఆమె తండ్రి వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు ఇవాళ టెక్కల్లో ఆర్థికంగా నాశనం అయిపోయి సిదిగిపోయేవి. వైశ్య కుటుంబానికి చెందినటువంటి ఒక జేఈ మండలంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఏసీబీ ట్రాప్ చేయించి శిక్ష పడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి పెద్ద మనుషులు ఈవేళ టెక్కల్లో గొల్లబెల్లి అశోక్, తాతారావు, నాతో పాటు వారణాసి గోవిందరావు ఈవేళ ఊరుదిలే పరిస్థితి. ఆ ఇంటి తాళమేసిన వెళ్ళిపోయాడు, కావాలి మీరు వెళ్ళి ఫోటోలు చేయండి. ఇవన్నీ కూడా మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఈ తగువు లేకుండా ఆ ఇల్లుకు పోరాడే హక్కు మీకు ఏముంది? సైట్ నేను ఇచ్చాను, పట్టుకున్నారు. అది వీళ్ళ మాధురికి అతను రిజిస్ట్రేషన్ చేశాను. నాకు డబ్బులు అనేవి తన అన్నదమ్ముడైనటువంటి బాబా గారు ఇచ్చారు కాబట్టి ఇస్తామన్నారు కాబట్టి 15 రోజులు మీకు ఇచ్చింది అని చెప్పేసి మొన్ననే నాకు ఫోన్ చేశాను. కాబట్టి మరి నా పెద్ద మనసుతో మన్నించి అది నేను కామ్గా ఊరుకున్నాను. కానీ నిన్న ఎందుకో ఇది జరిగింది, నా డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసిన ఆశిస్తుంది ఎన్నికలు వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకు పోరాటము? భర్తలు వదిలేసి, చదువులు వదిలేసి వెళ్ళిపోయి పిల్లలు అక్కడ పోరాటం, రోడ్డు ఎక్కిపోయి, వీధులు ఎక్కిపోయి అంత నిమిషం అవసరమా? పెద్ద ఆయన అది అవసరమా? అది ఎన్ని కుటుంబాలు ఈవేళ ప్రజాలను పడిపోయినాయి మీ వల్ల. అసలు ఇప్పుడు వీళ్ళ మీద మేము పోరాడుతాము. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. దువ్వాడ ఇల్లు నాదే అంటూ మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి, దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు ఆ ఇంటికి తాళాలు వేసి మొత్తం ఇల్లు స్వాధీనం చేసుకుంటానని అసలు వాళ్ళు పార్వతీశం వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఆ ఇంటి స్థలం నాదేనంటూ పార్వతీశం ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ ని కాళ్ళను పట్టుకుని మరి బయటికి లాక్కొచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటానని కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ఆయన. దువ్వాడ వాణిది కానీ లేకపోతే మాధురిది కానీ శ్రీనివాస్ది కానీ ఆ ఇల్లు కాదని, ఆ స్థలానికి
ఆ స్థలం నా సొంతదని కూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ వాణి కుటుంబం వల్ల ఎంతో మంది టెక్కల్లో ఆర్థికంగా నష్టపోయారని కూడా ఆయన కుటుంబంపై కూడా చాలా తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. దువ్వాడ వాణి మీద అవ్వచ్చు, శ్రీనివాస్ మీద అవ్వచ్చు, లేదా దువ్వాడ వాణి తండ్రి మీద అవ్వచ్చు ఆరోపణ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంటి స్థలం తనదేనని దానికి ఇంకా అమౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు నాకు తెలియకుండా కూడా లక్షల్లో తనకు రావాల్సిన డబ్బు నాకు ఇవ్వకుండా ఎలా చేస్తారో లేఖ కూడా వెళ్తారని చెప్తున్నారు. మొత్తానికి ఈ లెక్కల్లో ఇన్ని గొడవలకు కూడా కారణం దువ్వాడ కుటుంబమే కారణమని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు కూడా ఆయన కొత్తగా ఆరోపిస్తున్నారు. తామంతా కూడా ఆందోళన దిగుతామని, దువ్వాడ కుటుంబంపై ఆందోళన దిగుతామని ఒకవైపు వాణి మరో మాధురి ఏ విధంగా నా ఇల్లు అని ఏ విధంగా వీడు గొడవ పడతారని కూడా ఆయన తీవ్రస్థాయి విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పార్వతీశం వెలుగులో రావడంతో ఈ వ్యవహారంలో కొత్త దృష్టి వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి పార్వతీశం లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, ఆ స్థలం స్వాధీనం చేసుకుంటాను, ఆ ఇల్లంతా కూడా నాదే అని కూడా ఆయన చెప్పడంతో మొత్తం కూడా ఈ కొత్త మలుపు దిగిందని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. దువ్వాడ ఇల్లు తనదే అంటూ మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. తనదంటూ పార్వతీశం అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. ఇంటికి తాళాలు వేస్తానంటూ హెచ్చరించారు. దువ్వాడ కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చి ఇల్లు స్వాధీనం చేసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు దువ్వాడ వానిదో, శ్రీనివాస్దో, మాధురిదో కాదన్న పార్వతీశం ఆ ఇంటిపై సర్వ హక్కులు తనవే అని అన్నారు. టెక్కలిలో దువ్వాడ వాణి కుటుంబం వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయారని ఆరోపించారు. ఇంటి స్థలం కోసం నాకివ్వవలసిన డబ్బులు త్వరలో ఇస్తామని దువ్వాడ కుటుంబం చెప్పడం వల్లే ఇన్నాళ్ళు తాను సైలెంట్ గా ఉన్నానన్నారు. మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను, 2 years నుంచి శ్రీను గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదప్పాలుగా ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమి డబ్బులు ఇవ్వలేదు. ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీను గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది.